రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటారు. అబద్ధాలు చెప్పకుంటే వాళ్ళకి పూట గడవదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా అట్లాంటి అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ గా అబద్ధాల మీదనే రాజ్యం వెళితే ఎట్లా ఉంటది అంటే ప్రతి సందర్భంలో కూడా అబద్ధమే చెప్పుకుంటూ పోయి అబద్ధాన్నే నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తే ఎట్లా ఉంటది, అట్లాంటి పరిణామాలు అట్లాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతా ఉన్నాయి ఇవాటి వీడియోలో చూద్దాం. రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తారు, కానీ పూర్తిగా అబద్ధాలు చెప్పే వ్యక్తే ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు పరిణామాలు ఆయన మాట్లాడుతున్న మాటలు కనిపిస్తా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంబరాలు నిర్వహించింది. సెక్రటేరియట్ ముంగట భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఇట్లా చాలా మంది నాయకులు మాట్లాడారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏదైతే గతంలో రైతు బంధు ఉందో, గతంలో 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎగ్గొట్టిపోతే, కేసీఆర్ ఎగ్గొట్టిపోతే మేము వచ్చినాక కట్టినాం, కేసీఆర్ ఎగ్గొట్టిపోయినాయి మేము వచ్చినాక కట్టినాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఒకసారి. ఈ రోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ముందు మాట్లాడిన మాట. కానీ దీనికి సంబంధించిన వాస్తవం ఏంటి అంటే 2023 ఎన్నికల కంటే ముందు సెప్టెంబర్ నెలలో 2023 సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు కీలక నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం, ఢిల్లీలో ఉంటుంది ఆఫీసు, కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు పోయి దీని మీద ఫిర్యాదు చేశారు. We have appealed to the Election Commission that other than pensions and such like humanitarian assistance, from notification day till polling day, to stop the disbursement of cash benefits from notification day to polling day, which is about 27 days. Either do it before or do it after, because this is what the government of Telangana, the present BRS party, has been doing. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏవైతే ప్రజలకు అందుతా ఉన్నాయో అవన్నీ ఆపేయాలి ఎన్నికల సమయంలో. ఇవి ఎన్నికల తాయిలాలుగా పరిగణించబడతాయి, ఓట్ల కోసం ఇవి ఇస్తున్నట్టుగా ఉంటది అని చెప్పి వాటన్నిటిని ఆపేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. అందులో రైతు బంధు కూడా ఉన్నది. పెన్షన్లు మినహా ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయొద్దు. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ లెక్క ప్రకారం అయితే ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే ఆల్రెడీ అమల్లోకి వచ్చిన పథకాలన్నీ కూడా ఎలక్షన్ టైంలో కూడా డబ్బులు ఇవ్వచ్చు. ఎన్నికల నిబంధనల ప్రకారం అది చట్టవిరుద్ధం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొందరు నాయకులు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపేలా చేసిరు. అప్పుడు సో అది కేసీఆర్ ఎగ్గొట్టిపోలేదు. అప్పటి ప్రభుత్వం 7,500 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచినామని చెప్పి పదే పదే వాళ్ళు చెప్పారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు, దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి 2023లో రైతు బంధు అనేది అప్పుడు ఆగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇవ్వకుండా వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ఇవ్వకుండా దాన్ని ఆపి తాత్సారం చేసి పార్లమెంట్ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం 2024 మార్చి ఏప్రిల్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల కొద్ది రోజుల ముందు ఆ డబ్బులని రైతుల అకౌంట్లలో వేసారు. సో దీని మీద ఎంత పచ్చి అబద్ధం ఆడిరో రేవంత్ రెడ్డి లైవ్ లో ఎంత పచ్చి అబద్ధం ఆడిరో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.